ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని పెండ్లి రూపు నాటి కాలములో మోషేకు అనుగ్రహించిన తండ్రి, గత కాలములో మన జనకులు దేవదాసయ్య గారికి అనుగ్రహించిన తండ్రి మనకును అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండ గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, నాటి కాలములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే గారితో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీవు నీ అన్న అయినటువంటి అహరోనుకు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములను కుట్టించాలి, తొడిగించాలి. ఎందుకు అని అంటే, అలంకారమును ఘనతయు కలుగునట్లు. బాగా వినండి. కారణం ఏమిటి అంటే, అహరోను ఏమి చేయాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసాన్ని సమీపించాలి. ఎట్లా నేర్చుకుందాం? దేవునిని సమీపించాలి. దేవుని అంతరంగములో ఉన్నటువంటి సంగతులను గ్రహించి ఇశ్రాయేలీయులకు తెలియచేయాలి. అలాగే దేవుని ప్రజల యొక్క మనవులను దేవుని యొద్దకు చేర్చాలి. దాని కొరకు అహరోను ఏం చేయాలి అంటే, దేవునికి సమీపించాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి దేవునికి సమీపించటం అనే మాటను మనం గ్రహించాలి. ఈ భాగ్యము కలగాలి అని అంటే అతనికి ఏమి కావాలంట? అలంకారము కావాలి. ఏం కావాలి చెప్పండి? అలంకారము కావాలి. అలంకారమును బట్టి ఏమొస్తుంది అంటే ఘనత వస్తుంది. కాబట్టి ఘనతను బట్టి దేవునిని సమీపించేటువంటి భాగ్యము దొరుకుతుంది. బాగా గ్రహించండి. దేవునిని సమీపించేటువంటి ఘనత కలగాలి అంటే అలంకారం ఉండాలి. కాబట్టి నాటి కాలములో మోషే గారైనా ఇశ్రాయేలీయులను విడిపించటానికి అవసరమైనటువంటి ఘనత మోషే గారు కలిగి ఉండటానికైనా, అలాగే ఐగుప్తు దేశము నుంచి విడిపించబడ్డాము మేము అనేటువంటి ఘనత ఇశ్రాయేలీయులు కలిగి ఉండటానికైనా ఎవరి అలంకారం వారికి ఉండాలి. బాగా వినండి. ప్రధాన యాజకుని యొక్క అలంకారం వేరు, యాజకుని అలంకారం వేరు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను కుమారులు యాజకులు. కాబట్టి ప్రధాన యాజకుడేమో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళతాడు, ఈ యాజకులేమో పరిశుద్ధ స్థలములో ఉంటారు. కనుక మనము చేరుకునేటువంటి స్థలమును బట్టి
మనకున్నటువంటి అలంకారమును బట్టి మనం చేరుకునేటువంటి స్థలం ఆధారపడి ఉంటుంది. ఏంటండి? మనకున్నటువంటి అలంకారమును బట్టి మనం చేరుకునేటువంటి స్థలము అనేటువంటిది ఉంటుంది. మీకు బాగా తెలుసు, ప్రకటన గ్రంథం మనం చాలా వివరంగా ధ్యానం చేసుకున్నాం దేవుని కృపను బట్టి. ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల సంగతులు ఉంటాయి. అందరికీ అంటే 7 సంఘాలకు కూడా ఒకే రకమైనటువంటి అంతస్తు ఎందుకు లేదు అని అంటే, వారు కలిగినటువంటి అలంకారమును బట్టి వారికి ఆ 7 రకాల స్థితులు అనుగ్రహించబడ్డాయి లేదా అంతస్తులు కేటాయించబడ్డాయి. కాబట్టి స్నేహితులారా గమనించండి, అలాగున ఇప్పుడు అలంకారానికి ఏమి కావాలి? ఈరోజు నా సందేశం ఏమిటంటే, ఆభరణము అలంకారం. అలంకారము దేన్ని బట్టి కలుగుతుంది? ఆభరణాన్ని బట్టి కలుగుతుంది. బాగా గ్రహించండి. ఇప్పుడు అహరోనుకు అలంకారం ఏమిటి? ప్రతిష్ఠిత వస్త్రం. ఆ ప్రతిష్ఠిత వస్త్రాన్ని బట్టే అతనికి అలంకారం వస్తుంది, అలంకారాన్ని బట్టి ఘనత వస్తుంది. అలాగున్నే నాటి కాలములో మోషేకైనా ఇశ్రాయేలీలకైనా నేటి కాలములో రెండవ రాకడకు నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి సంఘమునకైనా ఏం కావాలి అంటే అలంకారం కావాలి. ఈ అలంకారాన్ని బట్టే దేవునిని సమీపించేటువంటి భాగ్యం ఆధారపడి ఉంటుంది. అలంకారం దేన్ని బట్టి కలుగుతుంది అంటే ఆభరణాలను బట్టి కలుగుతుంది. ఏమి ఆభరణాలు లేకుండా అలంకరించటం అనేటువంటిది ఏమండి సాధ్యపడే సంగతేనా? కదండి. కనుక దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఒక్క నగ కూడా లేని పెళ్లి కూతురు ఏం పెళ్లి కూతురమ్మా అన్నారంట. కాబట్టి పిల్లరా, పెళ్లి కూతురు అంటే అలంకరించబడినటువంటిదిగా ఉండాలి. అలంకరించడానికి ఏముండాలి అంటే ఆభరణం ఉండాలి. కాబట్టి నేను చెప్పదలంచుకున్నటువంటి అలంకారములు లోక సంబంధమైనటువంటి పెళ్లిలు గూర్చినటువంటి అలంకారములు కావు. పిల్లరా, ఒకరోజు దేవుని సరసన కూర్చునేటువంటి భాగ్యము మనము సంపాదించుట కొరకు ఈ లోకములో దేవునితో సహవాసము చేసేటువంటి భాగ్యమును మనము కలిగి ఉండుట కొరకు ఏం కావాలి అంటే అలంకారము కావాలి. ఈ అలంకారం ఉత్తినే వస్తుందా? ఆభరణములను సంపాదించుకొని ఆభరణముల చేత అలంకరించుకుంటే అలంకారం వస్తుంది కదా. చూడండి, ఒక మంచి శారీ మీరు కొనుక్కున్నారనుకోండి, ఒక మంచి సూటు మీరు కొనుక్కొని ధరించుకున్నారనుకోండి, ఏమండి అప్పుడు మీకేమొస్తుంది చెప్పండి కదా. అలాగున ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవునిని సమీపించటానికి ఏమి కావాలి అంటే అలంకారం వస్తుంది. ఇట్లా చూడండి, మన అలంకరణను బట్టే దేవుడు ఘనత ఇవ్వటానికి ఇలా మార్గము సరళమవుతుంది. ఈ దేవుడు ఘనత ఇచ్చేటువంటి అలంకారం ఏమిటి? ఇది ఈరోజు మనం కొంచెం నేర్చుకుందాం. ఇలా అందుకే ఆభరణములు అలంకారము అనేటువంటి సంగతిని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక భక్తులైనటువంటి వారు దేవునిని సమీపించాలి అనుకున్నటువంటి వారు ఏ ఆభరణాలు కలిగి ఉండాలో, ఆభరణాలు మోషేలో కనబడుతున్నాయి, ఇశ్రాయేలీల్లో కొన్ని ఆభరణాలు కనబడుతున్నాయి. మోషే సంపాదించినటువంటి ఆభరణాలను బట్టి మోషే సంపాదించిన ఆభరణాలను బట్టి దేవుడు ఏమన్నారంటే మోషే గారితో, యెహోవా నిర్గమాకాండ గ్రంథం 33 సంఖ్యాకాండ గ్రంథం
12వ అధ్యాయం 6వ వచనం యొక్క చివరి భాగం మొన్న వారం ధ్యానం చేశాం. అలాంటి వాడు ఎవడునూ లేడు అని దేవుని చేత సాక్ష్యం పొందారు. అంటే మోషే ఆ కాలములో మోషేకున్నటువంటి అలంకారము ఎవరికి లేదు. ఏంటి మోషేకున్న అలంకారము? అలంకారం అనగానే చాలా లెక్క వెళ్ళిపోయి ఉంటారు. మా పంట పండింది ఇవాళ, వెండి గురించో బంగారం గురించో చెప్తున్నారు మా అయ్యగారు అనుకుంటున్నారు. పిల్లరా, మోషే వెండి బంగారములను అలంకారములుగా కలిగి లేరు. అంటే వెండి బంగారం పెట్టుకోవటం తప్పేం కాదు, దేవుడు పెట్టుకోవటానికే కలుగు చేశారు. కానీ వాటిని అలంకారముగా పిల్లరా దేవుడు భావించేటువంటి వారుగా ఉండరు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ, అందుకే మోషే ఆ అలంకారమును కాదు కానీ ఏ అలంకారాన్ని మోషే గారు కలిగి ఉన్నారో మీ గమనానికి తీసుకొని వస్తూ, ఈ రాకడ కాలములో బైబిల్ మిషన్ విశ్వాసులందరూ కూడా మోషే అంత పవిత్రులు కావాలి అని జనకులు తెలియచేశారు. మోషే అంత పవిత్రులైతేనే ఏం దొరుకుతుంది? మోషేకి ఏం దొరికింది చెప్పండి? దేవుని ముద్దు దొరికింది. ఏం దొరికింది? దేవుడు ముద్దు పెట్టుకున్నాడు మోషేని. ముద్దు పెట్టుకున్నాడు గనక ముచ్చట్లాడుతున్నాడు మోషే. ఎక్కడన్నా ఎక్కడ ముచ్చట్లాడుతున్నాడు అండి? రైట్, ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పండి. నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో మీరు చెప్పారు కదా, ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడుచున్న ముచ్చట్లాడుతున్నాడు. ఈ ముచ్చట్లు ఎంతకాలం ఉన్నాయి? సదాకాలము దేవుడు ముచ్చట్లాడుతున్నారు. రూపాంతర కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ముచ్చట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? మోషే గారు, ఏలియా గారు, యేసు ప్రభువారు. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా గ్రహించండి, మోషే యొక్క అలంకారమును చూచినటువంటి దేవునికి ముద్దొచ్చింది గనుక మోషే లాంటి వారు ఎవ్వరు లేరు అని దేవుడు మెచ్చుకునే అంత ముద్దొచ్చింది గనుక దేవుడు ముద్దు పెట్టుకొని ముచ్చట్లాట మొదలుపెట్టారు. పిల్లరా, మీకు మాట చెప్పనా? దేవుని ముచ్చట్లు వినకపోతే అపవాది ముచ్చట్లు చెప్తాడు. అవునా? ఏదేం తోటలో అదే జరిగింది కదా. అవ్వమ్మ గారు దేవుని ముచ్చట్లు వినేటువంటి స్థితిలో నుంచి కొంచెం దూరం అవగానే అపవాది వచ్చి ముచ్చట్లు చెప్పాడు. అపవాది ముచ్చట ఏం చేసింది? ఉన్న మురిపం కాస్త బాగొట్టింది కదా. మహిమ వస్త్రాలు పోయి ఆకులను చుట్టుకునేటువంటి పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులరా, దేవునికి ముచ్చట గొలిపేటువంటి అలంకారము కలిగినటువంటి స్థితిని బట్టి దేవుని యొక్క ముద్దు అందుకుంటాం. అందుకే దేవుడు ఏమన్నారో తెలుసా? మోషే గారిని గురించి నేను అతనికి తోడయుందును అన్నారు. బాగా నచ్చినటువంటి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఎట్టగైతే విడిచిపెట్టకుండా తిరుగుతాడో, బహుశా మోషే గారిని దేవుడు అట్లాగా విడిచిపెట్టకుండా తిరిగాడు. అవునా? ఇంకో మాట చెప్తారా? రెఫరెన్స్ నేను మీకు ఇవ్వలేకపోతున్నాను, అది కూడా 33వ అధ్యాయంలోనూ ఉంటుంది. మోషే చెప్పినట్లు యెహోవా చేసెను అని రాయబడి ఉంటుంది. ఏమండి, దేవుడు చెప్పినట్టు మోషే చేయాలా? మోషే చెప్పినట్టు దేవుడు చెయ్యాలా? మరేంటి మోషే చెప్పినట్లు యెహోవా చేశానని రాయబడింది? ఎందుకు? మీకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏమండి, ఒకరేమో మీకు ముద్దొచ్చేటట్టున్నారు, ఒకరిని చూస్తే మీకు మొట్టబుద్ధి అయ్యేటట్టు ఉంది. ఎవరు చెప్పినట్టు వింటారు? లేరా పిల్లలు మీకు
ఏంటి మాట్లాడట్లా మీరు? ఓహో, మీ పిల్లలు ఎక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళాక బడిది పట్టుకుంటారనా? ఏమనరులే, మా పిల్లలు చాలా మంచివాళ్ళు. కాబట్టి స్నేహితులను గమనించండి. అలాగున మోషే 120 సంవత్సరాల జీవితకాలం అంతటిలోనూ కూడా పిల్లరా ఆభరణములను ధరించుకొని ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అదే మోషే గారికి అలంకారమైంది. ఈ లోకములో ఉన్నంతకాలము కూడా ప్రతి విశ్వాసి ఈ ఆభరణములను ధరించుకోగలిగితే, ఏ ఆభరణములు? ఇప్పుడు మనం వినబోయేటువంటి ఆభరణములు ధరించుకొనగలిగితే, దేవదాసయ్య గారు ఏమన్నారు తెలుసా? మోషే వేయించిన గూడారమును పోలినది నీవు వేయించేదవా? మోషేతో మాట్లాడిన రీతిని మోదముతో నీతో మాట్లాడేద మనోవిచారము. ఏమిటి మోషే వేసినటువంటి గుడారము అంటే, మోషే గారి యొక్క ఆభరణాలే మోషే దేవునికి వేసిన గుడారం. అంటే ఇట్లా చూడండి, ఆ ఆభరణాలు లోని అలంకరణ దేవుణ్ణి ఆకర్షించింది కనుక దేవుడు మోషేను విడిచిపెట్టి ఉండలేకపోయాడు. నేనేమంటానంటే, మోషే అనేటువంటి గుడారములో దేవుడు నివాసం చేశారు. ఇప్పుడు ఈ గుడారములో కూడా ఎవరు నివాసం చేయాలి? కాబట్టి స్నేహితులరా, అలాగున ఆభరణములను సంపాదించుకొని ఆభరణముల చేత అలంకరించబడినటువంటి అనుభవములోనికి రావాలి. చూడండి, మొట్టమొదటి ఆభరణము నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో మోషే గారి యొక్క ఆభరణం కనబడతా ఉంది. అమ్మా, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అమ్మా అతని దాసుల ఎదుటను మమ్ములను అసహ్యులనుగాను చేసి మమ్ములను చంపుటకై అమ్మా వారి చేతికి ఖడ్గమిచ్చితిరని. చాలు. వారితో అనగా ఎవరితో అన్నారు? మోషే అహరోనులతో అన్నారు. ఎవరన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. ఇప్పుడు చూడండి పిల్లరా, మోషే గారి యొక్క ఆభరణం ఏమిటో తెలుసా? హింస. ఏం చెప్పండి? ఇప్పుడు దీనికన్నా ముందు ప్రారంభంలో మాట్లాడగాలి. మోషే గారికి ఉన్న ఆభరణాలు నాకు కూడా కావాలి అన్నవారు ఎంతమంది ఉన్నారు? మీకు కుడి చేయి చూపించండి. అవునా? రైట్. అలాగైతే మోషే యొక్క ఆభరణం ఏంటంటే హింస. ఎంతకాలం హింస? 120 సంవత్సరాలు శరీరముతో మోషే ఉంటే 120 సంవత్సరాలు హింసే మోషే గారికి. కోటలో ఉన్న హింసే, అరణ్యము కొలువులో ఉన్న హింసే. ఏమండి? అలాగున్నే సరే, కోటలో ఉన్న హింసే, అలాగున్నే అరణ్యములో ఉన్న హింసే, కొలువులో ఉన్న హింసే. కనుక కోటలో హింస ఏమిటో మీకు తెలుసు. ఐగుప్తీల మధ్య ఇమడలేనటువంటి పరిస్థితి హింస. తాను చేయాలనుకునేటువంటి పరిస్థితి, ఆ పనిని చేయటానికి అవకాశము లేని చోట నిలబడాల్సినటువంటి పరిస్థితి హింస. బయటికి వచ్చే అవకాశం ఉందా? లేదు. కనుక ఎంత గొప్ప హింస. ఇక ఆ తర్వాత తాను ఏదో చెయ్యాలని పూనుకుంటే తాను ఇంకొకటి చేయాల్సి వచ్చింది హింస. పశువులు కాపరి అవ్వాల్సి వచ్చింది హింస. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలీలను
విడిపించాలని బయలుదేరి వస్తే ఇశ్రాయేలీలతోనూ హింస ఎదురైంది, ఐగుప్తీలతోనూ హింస ఎదురైంది. బాగా వినండి. ఎంతకాలం వీడు మాకు ఉరిగా ఉండు అన్నారు. ఎవరో? అయ్యో ఐగుప్తీయులకి మోషే గారు ఎట్లాగా ఉన్నారంట? ఉరిలాగా ఉన్నారంట. ఏమండి, దేవుడు ఎందుకని మోషే గారిని ఐగుప్త దేశానికి పంపించారు తెలుసా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కూడా దేవుని మహిమను చూడటానికి మోషే గారిని దేవుడు పంపిస్తే ఈ ఐగుప్తీయులు ఏమంటున్నారు చెప్పండి? వీడేంటి మాకు ఊరిలాగా ఉన్నాడు, ఏం చేయడానికి వచ్చినవాడిని? దేవుని మహిమ అంటే ఎట్లాగ ఉంటుందో బాబు అని చూపించడానికి వచ్చినటువంటి వారు. ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? అసలు మా మీద నిన్ను అధికారిగా నియమించింది ఎవరో? నిర్గమాకాండం 2వ అధ్యాయం. హింస కదా? చూసారా ఇంత భయంకరమైనటువంటి హింస. నువ్వు ఒక ఆభరణాన్ని ఏం చేస్తారండి? దాచుకుంటారా పెట్టుకుంటారు? బాగా నచ్చిన ఆభరణం ఉందనుకోండి, దాచుకుంటారా పెట్టుకుంటారా? అలంకరించుకుంటారుగా. కనుక స్నేహితులారా గమనించండి, బాగా నచ్చితే ఎరువు తెచ్చుకొనైనా పెట్టుకుంటాం, అవునా కాదా? కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే మోషే గారు హింసను ఆభరణముగా కలిగి ఉన్నారు గనుక దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా ఇంతకుముందు మీరు చదివినట్లుగా నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనములో ఏమండి? దేవునికి స్నేహితుడయ్యేటువంటి అలంకారము దేవుడిచ్చారు, దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? ఇట్లా చూడండి, ఇప్పుడు ఇటు చూడండి, ఎవరి దృష్టిలో ఎవరిని బట్టి హింసించబడ్డాడు మోషే? చెప్పున్నాను, ఇద్దరిని చెప్పాను మీకు. ఐగుప్తీయులను బట్టి, కొంచెం ఆపాదించి చెప్పండి, అపవాది వశములో ఉన్నవారిని బట్టి, అవిశ్వాసములో ఉన్నవారిని బట్టి. లోకములోనేమో అపవాది వశములో ఉన్నవారు ఉన్నారు, సంఘములోనేమో లేరా? ప్రతి చోట ఇద్దరు ఉంటారన్నారు అయ్యగారు, అవునా? కాబట్టి స్నేహితులరా, ఈ రెండు చోట్ల కూడా ఎవరైతే హింసను కలిగినటువంటి వారుగా ఉంటారో, హింసను ఆభరణముగా కలిగినటువంటి వారుగా ఉంటారో, వారు దేవుడు మెచ్చుకునేటువంటి అలంకారం కలిగి ఉంటారు. ఇదేంటండి, ఏంటి కారణం అంటారా? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ 2 రకాల హింసలు ఉన్నాయా లేవా? ఎంతకాలం ఉన్నాయి? 33.5 సంవత్సరాలు శరీరంతో ఉంటే 33.5 సంవత్సరాలు కదా. కాబట్టి అదే ఆభరణాన్ని ఎవరైతే అలంకరించుకుంటారో వాళ్ళు ఆయనకి పెళ్లి కూతురు అవుతారు, అంతేనే కాదు. లేకపోతే ఏమైపోద్ది? కాకి మొక్కుకు దొండపండు ఏదో అంటారు లోకంలో సామెత, ఏమండి? కనుక కాకైతే ఏదో ఆశపడి ముక్కు నాన్న పట్టుకుంటుందేమో. దేవుడేమన్నారు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి చూసారా తొలగిపోండి. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకని హింస? ఇది చూడండి, హింస ఎందుకు కలుగుద్ది? జోగి కలవకపోతే హింస కలుగుద్ది, అవునా కాదు? లోకముతో కానీ ఏమండి నామక సంఘముతో, లోకముతో ఏకము కాకపోతేనేమో లోకముతో హింస వస్తుంది, నామక సంఘముతో ఏకం కాకపోతేనేమో నామక సంఘంతో హింస వస్తుంది. లోకంతో ఏకమైతే ఏం జరుగుద్ది? వాళ్ళ నుంచి హింస రాదు, కానీ వాళ్ళలో ఉన్న లోకం వాళ్ళలోనికి వస్తుంది కదా. నామక సంఘముతో ఏకమవుతే ఏమవుద్ది?
నామక సంఘముతో హింస రాదు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి నామకార్థత మనలోనికి వచ్చేస్తుంది. కాబట్టి స్నేహితులరా, బాగా గమనించండి, దైవజనులు చెప్పిన మాటే రోట్లో తలబెట్టి రోకల పోటుకు భయపడతానా? ఎంత గొప్ప హింస అనుభవించారో దైవజనులు. అందుకే ఆ రోజు మోషేను కావాలని పిలిచిన దేవుడు, ఆ తరువాత యేసు ప్రభు వారిని కావాలని పిలిచిన దేవుడు, ఆ తరువాత ఏమండి, ఇశ్రాయేలీలను దేవుని ప్రజలను చేయటానికి, అంటే విడిపించటానికి మోషేను పిలిచిన దేవుడు ఏమండి, సర్వమానవాళిని దేవుని ప్రజలను చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తరువాత దేవుని అనాది సంకల్పమై ఉన్నటువంటి దేవుని సారూప్యం ఇవ్వటానికి వచ్చినటువంటి దేవదాసయ్య గారికి కూడా ఏముంది? ఎక్కుతుందో ఎక్కట్లేదో అర్థం కావట్లా, ఒక్కళ్ళు కొట్టారు. ఏమండి, అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. అందుకే అయ్యగారు అన్నారు, బ్రతుకొక చెడు కాదా అన్నారు రక్షణ పద్యాలు. బ్రతుకొక, స్నేహితులారా బాగా గ్రహించండి. అందుకే మనవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు, కానక పడినా వానిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు పరమా శ్రమము చేసే. మొదటి చరణం, కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు కాలిన మాస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి. అర్థమవుతుందండి? చాలండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, హింస ఏం చేస్తుంది అని అంటే, పిల్లరా, శరీరముతో మనం ఉన్నప్పుడు దేవునికి నచ్చేటువంటి అలంకారముగా మనల్ని మార్చివేస్తుంది. అర్థమవుతుందండి? అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు అంటారు, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త. ఎంత లోకముతో ఇసుకొరేణువంత స్నేహం ఉంటే ఖచ్చితముగా చెప్పమంటారా, పర్వతం అంత వైరం ఉంటుంది దేవునికి. మనం బాగా గుర్తుపెట్టుకోండి, లోకముతో ఇసుకొరేణువంత స్నేహం ఉంటే దేవునికి మనకు మధ్య ఏమండి, ఖచ్చితంగా చెప్పనా, పరలోకానికి పాతాళలోకానికి ఉన్నంత దూరం ఉంటుంది. నిజం నాన్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అనాలోచనగా ఉండబాకండి. స్నేహితులారా బాగా వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమండి. ఇది ఆబ్జెక్ట్ మోషే యొక్క జీవితములో ఏమండి, లోకములో ఉన్నంత కాలము కూడా హింసే. ఎంతకాలం? లోకములో ఉన్నంతకాలం కూడా హింసే. స్నేహితులారా గ్రహించండి. ఇలాగున మోషే గారి యొక్క హింస ఎందుకు? 120 సంవత్సరాలు హింస మోషే గారికి. 120 సంవత్సరాల శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏంటండి, శరీరముతో ఉన్నంతకాలము హింసను ఆభరణముగా కలిగి ఉండాలి. అమ్మయ్యా చాలా హ్యాపీగా ఉన్నానండి అనేటువంటి స్థితి ఉంటే
సెప్టిక్ ట్యాంక్లో ఉన్నట్లు లెక్క. ఏంటది? ఏ సెప్టిక్ ట్యాంకు? వెరీ గుడ్. కనుక స్నేహితులు, అందుకే మిమ్మల్ని సేవలోకి రమ్మని చెప్పేది. పట్టుకొని వస్తాం. స్నేహితులారా గమనించండి, బాగా ఆలోచన చేయండి. సరే, రెండవదిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. చాలు, బాగా వినండి. దీంట్లో మోషే గారికి ఉన్నటువంటి ఆభరణం ఏంటి? మొర్ర పెట్టుట. ఇటు చూడండి, ప్రార్థన చేయటానికి మొర్ర పెట్టడానికి తేడా ఉందా? ఉంది. నిద్రపోవటానికి గుర్ర పెట్టడానికి ఉన్నంత తేడా ఉంది. నిద్రపోవటానికి గుర్ర పెట్టడానికి తేడా ఉందా? డీప్ స్లీప్ అన్నమాట గుర్ర పెట్టడం అంటే. మొర్ర పెట్టడం అంటే కూడా ఇక డీప్గా, ఇక ప్రార్థనే ఆధారం, ఇంకా వేరే దిక్కేమీ లేదు, ఇంకా వేరే నో సోర్స్ ఎట్ ఆల్ అని డిపెండ్ అవటమే. అర్థమవుతుందండి? ఇక్కడ కొందరు ఉన్నారు, వారిని దీవించునుగాక. రైట్. కనుక స్నేహితులారా గమనించండి, మోషేకు ఏమండి 120 సంవత్సరాల జీవిత కాలములో నిత్యము మొర్రపెట్టుట అనేటువంటి ఆభరణం ఉంది. మీరు బాగా గమనించండి, ఎక్కడున్న దేవునికి మొర్రపెట్టడమే. స్నేహితులరా, ఇశ్రాయేలీలతో సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడమే, ఐగుప్తీలతో సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడమే. ఇంకో మాట చెప్పండి, తాగటానికి మంచి లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడమే. అదేగా జరిగింది. ఎన్నో అధ్యాయంలో చెప్పునానా? నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో, చేదు నీళ్లు దొరికితే మాకు నీళ్ళయ్యి అనగానే ఎక్కడికి వెళ్ళారు? నాలా బోరేయటానికి వెళ్ళా, నీళ్ళయ్యి అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఊరు నాయను, అర్థమవుతుందండి? వెళ్ళంగా ఆయన కొట్టు అన్నాడు, ఈయన కొట్టాడు, పని అయిపోయింది. డాడీ ఆకలి అవుతుంది అన్నారు. ఎవరో? ఇశ్రాయేలీయులు మోషేని. డాడీ అనలే, మోషే ఆకలి అవుతుంది ఏంటో తెచ్చావు, అన్నం పెట్టవేంటి? ఊరు నాయను ఏంటంట, ఎక్కడ తెచ్చావు అన్నం పెట్టవేంటి? ఏదో కత్తి పాలస్తీనా తీసుకెళ్దామని తీసుకొస్తే తెచ్చావు కానీ అన్నం పెట్టవేంటి? గుడి కట్టావు కానీ ఏసీ పెట్టవేంటి అన్నట్టు. అంతే కదా? స్నేహితులారా గమనించండి, ఐశ్వర్యవంతులు వస్తున్నారులేండి, పెడతారు, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు పెడతారు. కాబట్టి స్నేహితులారా గమనించండి, ప్రార్థన చేయండి బాగా. కాబట్టి మోషే జీవితంలో ఏమండి, ఆకలేస్తే మన తండ్రి గారు కూడా ఏం చేశారు? అన్నవస్త్రము లేక అల్లాలాడిన నాకు అన్నాని వసాగిన అన్నవస్త్రములకై నిన్ను గొలిచేదా. కనుక అన్నము కొరకు వస్త్రము కొరకు కూడా దేవుణ్ణి వేడుకోవటమే పిల్లరా. అలాగున నాటి కాలములో ఇశ్రాయేలీల విమోచకుడైనటువంటి మోషే గారి యొక్క ఆభరణము మొర్రపెట్టుట. విశ్వాసి యొక్క ఆభరణము, పెళ్లి కుమార్తె యొక్క ఆభరణము మొర్రపెట్టుట. ఏ మొర్రపెట్టడం? పెళ్లి కుమార్తె యొక్క ఆభరణం చెప్పాలి త్వరగా. ఏమని మొర్రపెట్టాలి పెళ్లి కుమార్తె? వెరీ గుడ్. ప్రభువైనా యేసు రమ్మను ప్రార్థన కాబట్టి మరణాత అనేటువంటిదే ఏమండి పెళ్లి కుమార్తె యొక్క మొర. ఏం చెప్పండి? మరణాత.
ప్రభువైన యేసు రమ్ము. ఇదే మొర. ఎప్పుడు? శరీరములో ఉన్నంత కాలము, మేఘం మీదకి చేరే అంతవరకు ఇదే మొర. ఏ మొర? అయ్యా 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 అయ్యా, త్వరగా వస్తానన్నావయ్యా, త్వరగా రా అయ్యా, ఒకటే మొర. కనుక మోషే గారి మొరంతా ఏంటి? ఇశ్రాయేలీయులను విడిపిస్తానన్నావయ్యా, విడిపించయ్యా. చూసారా? కనుక అందుకే స్నేహితులరా, దేవుని చేతులు ఇప్పుడు ఈ మొర్ర పెట్టినటువంటి మోషే గారికి దేవుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము ఏమండి 14వ వచనంలో ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అర్థమవుతుందండి? మొర్రలో మోషే గారికి ఆభరణము ధరించుకున్నటువంటి మోషే గారికి దొరికినటువంటి అలంకారం ఏంటి చెప్పండి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే అర్థం ఏంటి? దేవుడే అలంకారం అయ్యారు మోషే గారికి. పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు ఎలాగైతే నిత్యము తండ్రి కుడిపార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, అదే మొర్రపెట్టే అనుభవము మోషే గారు కలిగి ఉన్నారు. అదే మొర్రపెట్టే అనుభవం చెప్పునానా దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. గ్లోబును కౌగిలించుకొని, అయ్యా ఈ ప్రపంచ దేశాల్లో ఎంతమంది ఇప్పుడు వరకు పుట్టారో, ఇక ముందు పుట్టబోతున్నారో వాళ్ళందరినీ రక్షించునైనా. ఎంత గొప్ప మొర్ర! వాళ్ళందరినీ మతములు మిషన్లన్నింటినీ బైబిల్ మిషన్లోనికి నడిపించినైనా మొర. స్నేహితులరా, ఈ మొర అనేటువంటి అలంకారము దైవజనునికి ఇచ్చినటువంటి మొర అనేటువంటి ఆభరణము దైవజనునికి ఇచ్చినటువంటి అలంకారం ఏమిటంటే బైబిల్ మిషన్ అనేటువంటి అలంకారం. ఇదిగో దీనికి నువ్వు సరిపోతావు అని బైబిల్ మిషన్ తీసుకొచ్చి దైవజనుల చేతుల్లో దేవుడు పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్నేహితులారా గమనించండి, యేసు ప్రభు వారి యొక్క మొరను బట్టి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పెళ్లి కుమారుని యొక్క అలంకారం ఏమిటి? నీవు నా ప్రియ కుమారుడవు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 35వ వచనములో ఏమండి ఇశ్రాయేలీయుల యొక్క ఆభరణం కనపడతా ఉంది. అమ్మా, ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి అమ్మా ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. చాలు. పిల్లరా, ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా ఇశ్రాయేలీయుల యొక్క ఆభరణం ఏంటి చెప్పండి? పిల్లరా, అవసరమైనటువంటివి లోకములో ఉండగానే కూర్చుకొనుట. లోకం అంటే ఐగుప్తు. ఐగుప్తులో ఉండగానే ప్రయాణానికి అవసరమైనవి కూర్చుకున్నారు. ఏ ప్రయాణానికి? కనాను దేశపు ప్రయాణానికి. అది ఎందుకు కావాలో ముందుకు విందాం. ఈ కనాను దేశ ప్రయాణంలో వాళ్ళకి ఏం కావాలి? అయ్యో ఏం కావాలంటే దేవుడు వారితో నివాసం చేయాలి. దేవుడు వారితో నివాసం చేయటానికి వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి వెండి బంగారాలు కావాలి. కావాల్సిన ఏం చేశారు? కూర్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయుల యొక్క ఆభరణం ఏంటి? దేనికి కావలసినవి కూర్చుకున్నారు? దేవుడు వారితో ఉండుట కొరకు అవసరమైనటువంటివి సిద్ధపరచుకోవటానికి కావలసిన వాటిని కూర్చుకున్నారు. స్నేహితులారా బాగా గమనించండి. అందుకే పిల్లరా మీరు బాగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు అనేటువంటి వారుకి అలాగున ఆభరణములను కూర్చుకోవటాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి అలంకారం ఏంటో తెలుసా? చూడండి, 40వ అధ్యాయం 34వ వచనం నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 34వ వచనం. రైట్. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మెను, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి చాలు. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళుచుంది.
అమ్మా చదవండి. పూర్తిగా చదవాలా మీరు? ఆ మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. నిలిచి ఉన్నప్పుడేమో సరిగ్గా చదవండి. కాబట్టి మందిరం మీద నిలిచి ఉన్నప్పుడేమో వాళ్ళు నిలిచి ఉన్నారు. మేఘం మందిరములో మీద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళతా ఉన్నారు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి? వారి ప్రయాణములో దేవుడు వారికి తోడై ఉన్నారు. కాబట్టి బాగా గమనించండి. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే నేనే మార్గం అన్నారు. దేవుడు మార్గము చూపించాలి అంటే ఏమండి? దేవుడు మనతో ఉండటానికి అవసరమైనటువంటి స్థితిని మనము సంపాదించుకునేటువంటి ఆభరణములను ధరించుకోవాలి. ఆ రోజు వాళ్ళకేమో ప్రత్యక్షపు గుడారం కావాలి. ఈరోజు మనకేం కావాలి? మనమే ప్రత్యక్షపు గుడారం కావాలి. కనుక మనకు ఉండవలసినటువంటి ఆభరణాలు ఏంటి? గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. కనుక ఆత్మఫలములు అనేటువంటి అలంకారములు. కాబట్టి ఆ అలంకారములను ధరించుకునేటువంటి అనుభవములోనికి వస్తే చూడండి, పేతురు గారు రాస్తారన్నమాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవచ్చు, లేకపోతే చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయ్యో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుట కొరకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్లవలే ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా కట్టబడటానికి అవసరమైనటువంటి ఆభరణమును ఆత్మ ఫలములను మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. కనుక మోషే గారు ఏమండి ఏం సంపాదించుకున్నారు? ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలీలు సంపాదించింది ఏంటి? వెండి బంగారాలు. దేని కొరకు? అయ్యో, దేవుని మందిరము దేవుడు సన్నిధి వారితో ఉండేటువంటి మందిరాన్ని నిర్మించటానికి. మరి మోషే గారు ఏం సంపాదించుకున్నారు? మోషే గారి యొక్క ఆభరణం ఏంటి? వినయ విద్య. ఏం చెప్పండి? మిక్కిలి సాత్వికుడు ఏమండి అనేటువంటి ఆభరణాన్ని ధరించుకున్నారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేటువంటి ఆభరణాన్ని మోషే గారు ధరించుకునేటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, ఆ రీతిగా ధరించుకున్నటువంటి మోషే ఏమండి గొప్ప మిక్కిలి గొప్పవాడైనట్లుగా నిర్గమాకాండ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇలాగున దేవునికి నచ్చేటువంటి ఆభరణములను లేదా దేవునిని సంపాదించుకున్నటకు అవసరమైనటువంటి ఆభరణములను లోకములో ఉండగా సంపాదించుకోవాలి. అందుకే దైవజనులు ఏమన్నారంటే, భూలోకము నా బరి, పరలోకము నా గురి. భూలోకాన్ని ఎందుకు వాడుకోవాలి? పరలోకం చేరుకోవటానికి అవసరమైనటువంటి ఏమండి ఆభరణములను సంపాదించుకోవటానికి వాడుకోవాలి. అది విశ్వాసమైన, అది విధేయతైన, అది విన్నపమైన, ఏమండి అది విజ్ఞానమైన. ఏంటది? విశ్వాసము, విధేయత, విన్నపము, విజ్ఞాపన. ఈ 4 ఏంటి? పెళ్లి కుమార్తె రెక్కలు. ఫ్యాన్కి 4 రెక్కలు ఎలాగైతే ఉంటాయో పెళ్లి కుమార్తెకు ఈ 4 రెక్కలు ఉండాలన్నారు అయ్యగారు ఆత్మీయ స్వస్థ పుస్తకంలో. కాబట్టి ఈ రెక్కలుంటే ఎగురుతాం. 4 రెక్కలు ఉండాల్సిన ఫ్యాన్ 2 రెక్కలు ఉంటేనో
అక్కడ ఒక ఫ్యాన్ ఉంది, దానికి 3 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్క కొంచెం అట్లా బెండ్ అయింది, దానికంటే ఎవరు కూర్చోట్లా, కిరుకు బ్యాలెన్స్ తప్పింది. అర్థమవుతుందా? కాబట్టి 4 ఏమండి ఈ ఆభరణాలు మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులరా గమనించండి, ఇలాగున మోషే పిల్లరా, అలాగే ఇశ్రాయేలీలే మోషే సంపాదించినటువంటి ఆభరణాన్ని బట్టి మోషేకు అలంకారం, ఇశ్రాయేలీలు సంపాదించినటువంటి ఆభరణాలను బట్టి ఇశ్రాయేలీలకు అలంకారం అని మనం చూస్తున్నాం. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, జుట్టున్నమ్మా కదా, తెలీదా, ఎన్ని పప్పులన్న వేసుకుంటుంది ఏదో అంటారు. కనుక మనం సంపాదించుకున్నటువంటి ఆభరణాలను బట్టే ఇలా అలంకారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనమే గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినప్పుడు 4వదిగా నిర్గమాకాండ గ్రంథము 35వ అధ్యాయము 21-22 వచనాలు. నిర్గమాకాండ గ్రంథం 35వ అధ్యాయం 21-22 వచనాలు. అమ్మా తరువాత అమ్మా ఎవని హృదయము వానిని రేపెనో, ఎవని మనసు వానిని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు దాని పని కొరకు ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు చాలు యెహోవాకు అర్పణలు తెచ్చిరి. బాగా గ్రహించండి. ఏంటి ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క ఆభరణం చెప్పండి. ఇప్పుడు ఏమండి, దేవుడిచ్చినవి దేవునికిచ్చుట అనేటువంటి ఆభరణం కలిగి ఉన్నారు. దేవుడు ఏమిచ్చారు ఇశ్రాయేలీలకి? వెళ్ళండి ఐగుప్తీయుల దగ్గర వెండి బంగారు నగలు తీసుకొని బయలుదేరండి అని అన్నారు, అడిగి తీసుకోండి అన్నారు. అవి దేవుడిచ్చినవి గనుక దేవునికి ఇచ్చినటువంటి స్థితి వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? దేవుడిచ్చినటువంటివి, దేవుడికి ఇచ్చినటువంటి ఆభరణం. మేము దేవుడిచ్చినటువంటివి దేవునికి ఇచ్చాం అనేటువంటిది ఒక ఆభరణాన్ని వారు కలిగి ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తే దేవునికి ఇచ్చిన వారుగా కనపడతా ఉన్నారు. స్నేహితులారా గమనించండి. కనుక ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆభరణం ఏంటి అని అంటే, దేవుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి అంటే, నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 34వ వచనంలో ఏమండి, దేవుని మహిమ వారి మధ్యకు దింపారు. దేవుని మహిమ. కాబట్టి ఇదిగో మీకున్నది నేను మీకు ఇచ్చింది మీరు నాకు ఇచ్చేశారు కనుక పూర్తి చేయండి. అంతాయు మనదే గాదా యేసు నీకున్న దంతాయు మనదే గదా. కనుక అలాగా దేవుని మహిమంతా ఇశ్రాయేలీల మధ్యకు దేవుడు దించి వేశారు. అర్థమవుతుందండి? ఆభరణాన్ని బట్టి అలంకారం. మోషే గారు ఏమిచ్చారు దేవునికి చెప్పాలి. మోషే గారు దేవునికి ఏమిచ్చారు? తన జీవితాన్ని దేవునికి ఇచ్చారు. తన జీవితాన్ని దేవునికి ఇచ్చేశారు. కనుక పిల్లరా, మోషే గారికి దేవుడిచ్చినటువంటి అలంకారం ఏమిటంటే, పద నేను నీతో వచ్చేస్తాను. దేవుడు తనను తాను దేవునికి మోషే గారికి ఇచ్చేసుకున్నాడు. ఇదేనంటే ఇచ్చిపుచ్చుకోవటం అంటే, ఏమిస్తే అది పుచ్చుకుంటాం. మోషే గారు తన జీవితాన్ని దేవునికి ఇచ్చేశారు కనుక మోషే గారి జీవితకాలం అంతా దేవుడు మోషే గారికి తనను తాను ఇచ్చేసుకున్నారు. మన జనకులు ఏమిచ్చారు? నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదని
నా ఈచాయోన్నటి నా హృదయమిదిగోని కేయిదియే రాజా. కనుక మోషే దైవజనులు ఏమిచ్చారు చెప్పండి? తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశారు. హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే ఇటు చూడండి, దేవుడు ఏం చేశారు? అది రైట్. కాబట్టి మోషే గారు ఇటు చూడండి, తన జీవితాన్ని దేవునికి ఇచ్చేస్తే దైవజనులు ఏమండి తన హృదయాన్ని దేవునికి ఇచ్చివేశారు. కనుకనే దేవుని యొక్క హృదయములోనికి దైవజనులు వచ్చారు. కనుక పూజ చేయండి. దైవజనులకి ఏం అలంకారం వచ్చింది? అది దేవుడే అయి ఉన్నటువంటి బైబిల్ మిషను అనేటువంటి అలంకారం వచ్చేసింది. ఎందుకంటే దైవజనులు చెప్పారు బైబిల్ మిషను దేవమందిరము అని. కాబట్టి స్నేహితులరా, ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆ యొక్క అలంకారమును దైవజనులు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. రాకడ కాలములో మనము కూడా ఏమండి ఆ రోజు మోషే గారు కలిగినటువంటి ఆభరణములను, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడు కలిగినటువంటి ఆభరణం ఏంటి? నా చిత్తమిక కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానేటువంటి ఆభరణము. దైవజనులు కలిగినటువంటి ఆభరణం ఏమండి? నా హృదయము నీదే అనేటువంటి ఆభరణాన్ని కలిగి ఉంటే అవసరమైనటువంటి అలంకారాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు అని ప్లరా ఈ సమయములో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ ఆభరణములను మనము కలిగినటువంటి వారముగా ఉండాలి అని మనము గ్రహించాలి. ఎందుకని? ఇశ్రాయేలీలకు ఎందుకు ఆభరణం? ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళాలి కాబట్టి ఆభరణాలు. అర్థమవుతుందండి? మరి మనకెందుకు ఆభరణాలు? మనము పరమ కనానుకు వెళ్ళాలి, నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణానికి చేరుకోవాలి. కాబట్టి మనకు ఆభరణాలు కావాలి. ఏమంటే నాకు తెలియక అడుగుతా, మీరేం కోపం తెచ్చుకోరుగా? గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎట్లాగా అలంకారం కలిగి ఉంటారో పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే, పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా మీ చుట్టాల ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఎట్లాగే ఉంటారా? అట్లాగే ఉంటారా? ఇంట్లో పని చేసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు, ఏ అలంకారం కలిగి ఉంటారో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే ఉంటారండి? చెప్పండి సార్, మీరే డిఫరెంట్గా ఉంటారు. నిజం. దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఎందుకని? వారు వెళ్ళేటువంటి పనిని బట్టి అలంకారం ఉంటుంది. అట్లాగున్నే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళేమో పెళ్ళికి వెళ్ళాలి, వాళ్ళేమో ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళాలి, నేనేమో బోర్ వేసుకోవడానికి వెళ్ళాలి, ఇగో మా మేడం గారేమో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళాలి. ఏమండి? నేనేమో ఇంకోళ్ళేమో ఇంకోటి కదా. కనుక నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలి అంటే కలిగి ఉండవలసినటువంటి ఆభరణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ ఆభరణాలు కలిగి ఉండాలి. ఈ ఆభరణములను బట్టే ఆ అలంకారం అనేటువంటిది వస్తుంది. అలంకారమును బట్టే అబ్బా ఎంత ఘనతో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 10వ వచనం చదవండి, భలే ఉంటుందండి. ఏంటది? నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం. ఆత్మవశుడు నయున్నటువంటి నన్ను ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఇటు రమ్ము, గొర్రెపిల్ల భార్యను అనగా పెళ్లి కుమార్తెను నీకు చూపేదను. చదవండి. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూపేనో. చాలు, అవి వద్దులేండి, మళ్ళీ ఇప్పుడు బంగారం షాప్కి వెళ్తారా కిందే చదివితే. కాబట్టి స్నేహితులారా బాగా గ్రహించండి. అంటే ఈ బంగారు షాపులు దొరికే కాదండి. మళ్ళీ బంగారు షాప్ అంటే
అవి సూర్యకాంతం ఇవన్నీ ఉన్నాయి చూసారా, పద్మరాగం, సువర్ణ సునీయం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ షేడ్స్ అన్నమాట, ఆ మహిమ రూపం అన్నమాట. ఆ మహిమ రూపాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమండి, దేవుని మహిమ అనేటువంటి అలంకారం ఎవరు కలిగి ఉండాలి? నూతన యెరూషలేము అనేటువంటి పెళ్లి కుమార్తె, పట్టణంలోనికి వెళ్ళేటువంటి పెళ్లి కుమార్తె కలిగినటువంటిదిగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ పెళ్లి కుమార్తెను బట్టి ఆ పట్టణానికి అంత అలంకారం వచ్చింది. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారు గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం, కొంచెం త్వరగా సహాయం చేయండి. 36:4. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన సంబంధమైనటువంటి పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో సరే, అక్కడ ఇంకొక మాట ఉంటుంది కానీ ఆ రెఫరెన్స్ మీ తర్వాత వెతికి రాసుకోండి. దేవుడు ప్రేరేపించినటువంటి వారు ఏం చేశారంటే వారి యొక్క పనులను విడిచిపెట్టి దేవుని మందిరములో పనిచేయటానికి వచ్చారు. అర్థమవుతుందండి? వారికి ఉన్నటువంటి అలంకారం ఏమిటి? దేవుని సేవ చేయుట అనేటువంటి అలంకారం. దేవుని సేవ చేయుట అనేటువంటి అలంకారం బాగా గ్రహించండి. మోషే గారేమో ఏమండి 120 సంవత్సరాలు దేవుని సేవ చేయుట అనేటువంటి అలంకారం, అంటే 80 సంవత్సరాలు అంతరంగముగాను 40 సంవత్సరాలు బహిరంగముగాను దేవుని సేవ చేయుట అనేటువంటి అలంకారం కలిగి ఉంటే, 80 సంవత్సరాలు అంతరంగంగానే ఎందుకంటున్నాను, 80 సంవత్సరాలు సిద్ధపాటు కూడా దేని కొరకు సార్? దేవుని పని కొరకు అవసరమైన సిద్ధపాటే కదా, అది కూడా దేవుని సేవే. కనుక సేవ చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక మోషే గారి అంతస్తు వేరు. ఇశ్రాయేలీలు పని వచ్చినప్పుడు వెళ్ళి పని చేస్తున్నారు ఇప్పుడు అది. కనుక స్నేహితులారా గమనించండి, అవసరం వచ్చినప్పుడు మోషే గారు చెప్పినప్పుడు వెళ్ళి ఏం చేశారంట, వారి పనులు విడిచిపెట్టి పని చేస్తూ ఉన్నారు. ఇది వారి యొక్క ఆభరణం. ఏంటి ఆభరణం చెప్పండి? దేవుని సేవ చేయుట అనేటువంటి ఆభరణం. పెళ్లి కుమార్తె ఎవరు సేవ చేయాలి? ఎవరు సేవ చేయాలి చెప్పండి? ఎవరు సేవ చేయాలి చెప్పండి? దేవుని సేవలో ఉన్నటువంటి మాధుర్యం అంట ఎటువంటిదంటే భక్తుడు చెప్పారు, మధుర 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 సేవ. ఇది జ్ఞాని నేత్రాలకు ఆనున్ కానీ ఇతర మానవుల నేత్రాలకు ఎట్లా తెలుస్తుంది అని అన్నారు. స్నేహితులారా గమనించండి. కాబట్టి ఈ ఆభరణం మోషే గారు ఏమండి జీవితకాలం అంతా కలిగి ఉన్నారు. ఎప్పుడు కాదు, ఖాళీ ఉన్నప్పుడు కాదు, రిటైర్ అయిన తర్వాత కాదు. మొన్నకైనా అంటున్నాడు, రిటైర్ అయ్యానండి, సేవలోకి వస్తానండి. ఇల్లే. కనుక స్నేహితులారా గమనించండి, ఈ అలంకారము ఏం చేసింది ఏమండి మోషే గారిని అంటే, నిర్గమాకాండ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం ఫాస్ట్ చదవండి. నిర్గమాకాండం 7:1. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో ఓ నాయను, ఇదేంటంట, దేవుని సేవ చేయటానికి మోషే వస్తే మోషేని దేవుడు ఏం చేశారంట, ఫరోకు దేవుడుగా నియమించారంట. లోకం సేవ చేయటానికి, ఐగుప్తు సేవ చేయటానికి ఇశ్రాయేలీలు వెళ్ళారు కదా. ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు దేనికి నియమించారు? అయ్యో బానిసత్వానికి నియమించారు. లోకసేవ బానిసత్వము, దేవుని సేవ అయ్యో దేవుని స్థితి, దేవునిగా నిన్ను నియమించారంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అలంకారం పిల్లరా ఈ ఆభరణాన్ని బట్టి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక
దైవజనులు దేవదాసయ్య గారు ఏమండి బైబిల్ మిషన్ కొరకే నేను ఉన్నాను అన్నట్లుగా ఏం చేశారు చెప్పండి? సేవ చేసినటువంటి వారు. నాకేముంది కాపాడుకోవటానికి బైబిల్ మిషన్ తప్ప అన్నారంటండి. అంతగా దైవజనులు సేవ చేశారు కనుక పరలోకములో అధికారిగా ఉన్నారు. పరలోకములో ఉన్న భక్తులకు అధికారిగా ఉన్నారనే సాక్ష్యాన్ని మనం అనేకసార్లు విన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. త్వరగా సహాయించు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆభరణం ఏంటి అంటే దేవుని చేత విడిపించబడుట. అర్థమవుతుందండి? దేవుని చేత విడిపించబడుట అనేటువంటి ఆభరణాన్ని ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని చేత విడిపించబడినటువంటి వారిని ఎవరైనా ఆపగలిగారా? అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుని చెప్పారు. ఇది వారి అలంకారం. గొప్ప భాగ్యం ఇచ్చారు. ఏం ఆపలేకపోయింది వారిని? ఎర్ర సముద్రం ఆపలేకపోయింది. ఏమండి సూర్యచంద్రులు ఆపలేకపోయారు. ఆపారా సూర్యచంద్రులు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఆపలేకపోయారు. ఎరికో గోడలు ఆపలేకపోయాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూసారా? దేవుని చేత దేవుడు విడిపిస్తే ఏం అడ్డం రావండి. అడ్డులన్నీ అట్ట 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 వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక అలాగున ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుని చేత మేము విడిపించబడినటువంటి వారము అనేటువంటి ఆభరణాన్ని వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక వారికి దక్కినటువంటి అలంకారం ఏంటో తెలుసా? యేసు ప్రభువాన్ని గర్భమును ధరించేటువంటి అలంకారం. మొదటి రాకడ వరుని గర్భము ధరించేటువంటి అలంకారము ఇశ్రాయేలీలకు దొరికింది. రైట్ స్నేహితులరా, ఈ రెండవ రాకడ వధువు అనేటువంటి అలంకారము మనము ధరించుకొనుట కొరకు పూర్తి చేయండి. యేసు ప్రభువారి చేత విమోచించబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉండవలసినటువంటి వారముగా ఉన్నామని మనం చూస్తున్నాం. మరి ఒకటిగా నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం. ఇక నేను చదివేస్తున్నాను, వినండి. పిల్లరా, మోషే యందు నమ్మిక ఉంచిరి. ఇశ్రాయేలీల యొక్క ఆభరణం ఏంటంటే మోషేను నమ్మటం అనేటువంటి ఆభరణం వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ ఆభరణమే ఏం చేసింది పిల్లరా? ఐగుప్తు నుంచి అరణ్యములోనికి తీసుకొని వచ్చింది. ఇంకో మాట చెప్పనా? ఈ ఆభరణమే ఏం చేసింది? అరణ్యములో ఆరాధన నేర్పించింది. అరణ్యములో ఆరాధన నేర్పించింది. కనుక అలాగున పిల్లరా, అందుకే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏమంటారంటే, యోధావార్లారా, ఇశ్రాయేలీలారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ మాట వినండి. మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. దేవుని ప్రవక్త అయినటువంటి దేవదాసయ్య గారి యందు నమ్మిక ఇచ్చినటువంటి అనుభవంలోనికి ఈ రాకడ కాలంలో ఉన్నటువంటి భక్తులు రావలసినటువంటి వారుగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులారా గమనించండి. అలాగున దైవజనుని యందు నమ్మిక ఇచ్చినటువంటి వారు ఏర్పాటు బైబిల్ మిషన్ భాగ్యమును అలంకరించుకుంటున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. సరే, మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచినటువంటి వారు యేసు ప్రభువారు శిష్యుల వరుసలోనికి వచ్చారు. రైట్. అలాగే 8వదిగా నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినప్పుడు పిల్లరా, దేవుని సన్నిధిని ఏమండి మోషే గారు ఆభరణముగా కలిగి ఉన్నారు. ఏమండి దేవుని సన్నిధిని మోషే గారు ఆభరణంగా కలిగి ఉన్నారు. ఆ మోషే గారికి కలిగినటువంటి అలంకారం ఏంటంటే నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయములో 34
రైట్ 29వ వచనములో మనం చూస్తే ఏమండి, దేవుని మహిమ చేత మోషే గారు కప్పబడ్డారు. అర్థమవుతుందండి? దేవుని మహిమ చేత మోషే గారు పోషించబడ్డారు. దేవుని మహిమ చేత మోషే గారు కాపాడబడ్డారు. 40 పగళ్ళు 40 రాత్రులు కూర్చున్నారు, కానీ ఆహారము తినలేదు, నీళ్లు త్రాగలేదు, నిద్రపోలేదు. ఎలా జీవించారు? దేవుని మహిమే పోషించింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, సన్నిధిని ఆభరణంగా కలిగి ఉండండి. నీ దగ్గర ఏముంది అని అడిగితే ఏం చెప్తారు? నేను దైవ సన్నిధిని కలిగి ఉన్నాను, దైవ సన్నిధిని ఆవరణం అని చెప్పండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఆభరణం మోషే గారు కలిగి ఉన్నారు. మోషే గారితో ఏమండి, మోషే గారికి దేవుడు తన మహిమను ఆభరణముగా ఇచ్చారు. అలాగే దైవజనులు దైవ సన్నిధిని ఆభరణముగా ఉన్నారు. దైవజనునికి దేవుడిచ్చిన అలంకారం ఏమిటి అంటే, ఇదిగో నీకు అప్పగించినటువంటి బైబిల్ మిషన్లోనికి నా సన్నిధిని పంపిస్తున్నాను అనేటువంటి అలంకారం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగు. బైబిల్ మిషన్ అలంకారం ఏమిటి? ఇప్పుడు సన్నిధి. దేన్ని బట్టి వచ్చింది? దైవజనుని యొక్క ఆభరణాన్ని బట్టి. బైబిల్ మిషన్ భుజానికి ఎత్తుకున్నటువంటి దైవజనులు సన్నిధిలో ఉన్నారు కనుక ఆ సన్నిధి అనేటువంటి అలంకారము బైబిల్ మిషన్కు ఇవ్వబడింది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. రైట్. ఇక చివరిగా 9వదిగా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనములో ఇశ్రాయేలీలు పస్కా విందును ఆచరించారు కనుక వారు సంహారపు దూత చేతి నుంచి కాపాడబడుట అనేటువంటి అలంకారం కలిగి ఉన్నారు. రైట్. అలాగే స్నేహితులరా, వారి యొక్క ప్రయాణములో వారికి బలము తగ్గలేదు అన్నారు అయ్యగారు. వారి ప్రయాణములో కాళ్ళు వాయలేదు, బట్టలు పాతకెళ్ళలేదు. కారణం ఏంటంటే ఈ పస్కా భోజనము వాళ్ళు భుజించటాన్ని, పస్కా పశువు యొక్క మాంసాన్ని భుజించటాన్ని బట్టి ఏమండి, ఆ రక్తమును వారి యొక్క ద్వారబంధాల మీద రాసుకోవటాన్ని బట్టి శక్తి తగ్గలేదు అని దైవజనులు తెలియచేశారు. అలాగున్ని నేటి కాలములో మనము అనుభవించాల్సిన విందేంటి? ప్రభు సంస్కారపు విందు అంటూ దైవజనులు ఏమన్నారు? ఉభయ జీవితములకు మేలు అన్నారు. అర్థమవుతుందండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. అక్కడ ఏమని ఉంటుందంటే, త్వరగా చదవండి. యోహాను సువార్త 6, 53, 54. రైట్. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అమ్మా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంచెదినము నేను వానిని లేపుదును. కాబట్టి స్నేహితులరా, ఆ రోజు ఇశ్రాయేలీలైనటువంటి వారు మోషే కలిగినటువంటి ఆభరణం ఏంటంటే పస్కా విందు అనేటువంటి ఆభరణాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు రాకడ మేఘం ఎక్కటానికి మనము కలిగి ఉండవలసినటువంటి ఆభరణం ఏంటో తెలుసా? ప్రభు శరీర రక్తముల విందు నిత్యము అందుకునేటువంటి స్థితిని ఆభరణంగా కలిగి ఉండాలి. మహిమ మేఘం ఎక్కే భాగ్యాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఆభరణాలు ఏమేంటి? ఏమేమి ఆభరణాలు? త్వరగా చదివేస్తే ముగిస్తా. సరే, మొదటిది హింస, ఒక ఆభరణము. రెండవది మొర్రపెట్టుట, ఒక ఆభరణము. మూడవది అవసరమైనటువంటివి కూర్చుకొనుట, ఒక ఆభరణం. నాలుగవది దేవుడిచ్చినవి, దేవునికి ఇచ్చుట అనేటువంటి ఆభరణం. ఐదవది దేవుని సేవ చేయుట అనేటువంటి ఆభరణం. ఆరవది దేవుని చేత విడిపించబడుట అనేటువంటి ఆభరణం. ఏడవది దేవుని సేవకుని యందు నమ్మిక ఇంచుట అనేటువంటి ఆభరణం. దేవుని సేవకుడు అంటే యేసు ప్రభు వారిని కూడా దేవుని సేవకునిగా మనం గ్రహించాలి. లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. పేదలకు సువార్త అందించుటకు తండ్రి నన్ను అభిషేకించారు అని అంటారు. సరే, 8వదిగా
ఎనిమిదవదిగా సన్నిధిని ఆభరణముగా కలిగి ఉండాలి. తొమ్మిదవదిగా అండి పస్కాను ఆభరణముగా కలిగి ఉండాలి. ప్రభు సంస్కారపు విందు నిత్యము మన యొక్క శరీరములో, మన యొక్క రక్తములో ఉండాలి. అదే మనకు అవసరమైనటువంటి అలంకరణ ఇచ్చేటువంటిది. అట్టి ఆభరణములను ధరించుకొని అలంకరించబడేటువంటి ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.